ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. జనసమూహము శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయనను వెంబడించువారు ఎవరు ఎటువంటి ఫలాన్ని పొందుకుంటారు? తరతరములు యుగయుగములు చెరగని ఆ రాజ్యములో అనేది క్రీస్తు వివరిస్తున్నాడు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఈ లోకంలో మానవుడు వ్యర్థమైన వాటి కోసము ఎంత కష్టమైనా పడటానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని కొరకు ఒక్క మాట పడటానికి అనేకమైన కారణాలు వెతుక్కుంటూ దేవుని విడిచిపెట్టివారు ఎందరో. ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, కులముల కోసము, మతముల కోసము, తను ఇష్టపడే వారి కోసము ప్రాణాలైనా విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నవారు ఎందరో. కానీ నీతి నిమిత్తము, క్రీస్తు నిమిత్తము నిలబడవలసి వస్తే, ఒక్క మాట పడవలసి వస్తే, నీ సృష్టికర్త అయిన వానిని ఎన్ని మాటలంటున్నావో. సనుగులు గొనుగులు, ఇది న్యాయమా? ఆయన కొరకు చిన్న మాట పడ్డవారిని, ఆయన కొరకు హింసింపబడిన వారిని పరలోక రాజ్యమే ఇచ్చేస్తానని ఆయన చెబుతున్నాడే. ఆయన సమస్తాన్ని ఇస్తాను అని చెబుతున్నాడే. అటువంటి ఆయన కొరకు నిలబడటానికి ఎన్ని వంకలో, ఎన్ని అడ్డంకులో. నీ సొంత విషయముల కొరకు ఎంతైనా కష్టపడే నీవు, నీ బిడ్డల కొరకు, నీవు అనుకున్నది సాధించటం కొరకు ఎన్ని అవమానాలైనా నిందలైనా దాటి రావటానికి సిద్ధపడిన నీవు, దేవుని కొరకు ఒక్క మాట పడటానికి ఎందుకు అంత ఆలోచన? లోక సంబంధమైన విషయముల కొరకు, శరీర సంబంధమైన విషయముల కొరకు నీవు పడుతున్న ఇబ్బంది, అది నీ కొరకే కానీ దేవుని కొరకు కాదు. అది అపవాది పెడుతున్న భ్రమ. ఆ ఇబ్బందులలో తల మునకలవుతూ దేవునితో సమయాన్ని గడపకుండా, దేవునిలో సంతోషించకుండా, ఆయనతో సహవాసము కలిగి ఉండకుండా అనేకమైన సమస్యలతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి అపవాది కట్టివేస్తున్నాడు. నువ్వు ఇది గ్రహించు. నీవు అనుభవిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది అపవాది తెచ్చి పెడుతున్నవే. వాటిని లెక్క చేయక క్రీస్తుతో సహవాసము కలిగి ఉండటానికి, ఆయనతో సంతోషించటానికి, ఆయన సన్నిధిలో సమయము గడపటానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తావో, అప్పుడు నీ సమస్యలన్నీ నువ్వు అడగకుండానే నీ వద్ద నుంచి పారిపోతాయి. క్రీస్తు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ లోకంలోని శ్రమలు అనుభవించటం దేవుని చిత్తము కాదు, కానీ క్రీస్తు కొరకైన శ్రమ నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. స్వయంగా క్రీస్తే ఈ లోకంలోనికి దిగి వచ్చినప్పుడు ఆయననే హింసల పాలు చేశారు. మరి క్రీస్తును అంగీకరించిన వారిని విడిచిపెడతారా? అయితే దేవుడంటున్నాడు, లోకపరమైన శ్రమ నీవు అనుభవించవలసిన అవసరము లేదు. ఆత్మ సంబంధమైన శ్రమ నీవు అనుభవించవలసి వస్తే, ఓర్పు కలిగి, సహనము కలిగి, దేవుని ప్రేమను నీవు వ్యక్తపరచగలిగితే దానికి బహుమానము నీవు పొందుకుంటావు అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి లోక సంబంధమైన శ్రమ వచ్చినప్పుడు క్రీస్తును అంగీకరించిన నీవు వాటిని విశ్వాసముతో తరిమికొట్టు. ఆత్మ సంబంధమైన శ్రమ అనుభవించవలసి వస్తే సంతోషించి గంతులు వేయి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రార్థన. దేవా, లోక సంబంధమైన శ్రమలను అనుభవిస్తూ బాధపడేవారుగా కాకుండా, నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని విశ్వాసముతో ప్రతి ఒక్క శ్రమను తరిమి కొట్టేవారుగా, నిన్ను బట్టి ఏదైనా ఒక శ్రమ అనుభవించవలసి వస్తే సనగేవారుగా, గొనిగేవారుగా, వెనుకకు తిరిగేవారుగా ఉండకుండా ఆనందించి గంతులు వేసి వారి కొరకు ప్రార్థించేవారుగా నీ కుమారులు ఉండునట్లు సహాయము చేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.
ఆమెన్. షాలోమ్.